వెల్కమ్ టు యాక్టివ్ బ్యాలెన్స్ ఫిజియోథెరపీ క్లినిక్ వ్యూవర్స్. షుగర్ పేషెంట్స్లో తీవ్రమైన భుజం నొప్పి ఎందుకు వస్తుంది, దానికి ఎలా ఉపశమనం పొందాలి, దానివల్ల మీకు అంటే జరిగే ఇబ్బందులను ఎలా అరికట్టుకోవాలనేది మనం ఈరోజు తెలుసుకుందాం. టుడే 14 నవంబర్ వరల్డ్ డయాబెటీస్ డే. వరల్డ్ డయాబెటీస్ డే రోజు ఫిజియోథెరపీ అనేది డయాబెటిక్ పేషెంట్లకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీకు చెప్పదలుచుకున్నాను. జనరల్గా నార్మల్ పీపుల్స్లో పోలిస్తే డయాబెటీస్ ఉన్న వాళ్ళు 20 to 30% ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫ్రోజన్ షోల్డర్ అనే ప్రాబ్లంతో. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటంటే డయాబెటీస్ ఉండడం వల్ల షోల్డర్ జాయింట్లో క్యాప్సుల్ అనేది టైట్నెస్ అవుతుంటుంది. దానివల్ల విపరీతమైన భుజం నొప్పి మరియు రేంజ్ ఆఫ్ మోషన్ అంటే భుజము పైకి లేవడంలో, ఒక పక్కకు లేవడంలో కొంచెం మూమెంట్ తక్కువగా ఉంటుంది. దీనికోసం కొన్ని ఫిజియోథెరపీలో ఎక్సర్సైజెస్ ఉంటాయి, అంటే పెండ్యులార్ ఎక్సర్సైజెస్ అంటారు. డైలీ కొన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటే మీరు దాని నుంచి ఉపశమనం పొందగలుగుతారు. పెండ్యులార్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలనేది నేను మీకు ఇప్పుడు డెమో చూపిస్తాను. పెండ్యులార్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన బాడీకి సరైన సపోర్ట్ ఉండడం కోసం డైనింగ్ టేబుల్ కానీ, ఆఫీస్ టేబుల్ కానీ, చైర్ కానీ ఇట్లా సపోర్ట్ తీసుకోవాలి. ఒక 1 kg పట్టుకోవాలి. ఫస్ట్ క్లాక్ వైజ్ అంటే గడియారం ముళ్ళు తిరిగినట్టుగా ఒక 20 సర్కిల్స్, మళ్ళీ తర్వాత రివర్స్ లో ఒక 20 సర్కిల్స్, తర్వాత అడ్డంగా ఒక 20 టైమ్స్, తర్వాత నిలువుగా ఒక 20 టైమ్స్. వీలైనంత వరకు మణికట్టు, మోచేయి యూజ్ చేయకుండా భుజంతో మాత్రమే చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ.